Welcome to Namita News. Today headlines. కడపలో జరుగుతున్న జమాత్కు ఎమ్మెల్యే షాజహాన్ ఆధ్వర్యంలో భారీగా తరలిన ముస్లింలు. జెండా ఊపి బస్సులను కాన్వాయ్గా పంపిన ఎమ్మెల్యే షాజహాన్. పుంగనూరు నియోజకవర్గంలో జనసేన నేత వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు చేరిక. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతాంగాన్ని ముప్పు తిప్పలు పెట్టిస్తున్న ఏనుగుల బారి నుండి తప్పించండి అని బాగారాపేటలో రోడ్డెక్కిన రైతులు. పలమనేరులో ఇల్లు ధ్వంసం, పంట గింజలు ఆరగింపు, నేడు లేగదూడను హతమార్చిన ఏనుగు అంటూ బోర్డ విలపిస్తున్న రెడ్డప్ప కుటుంబం. కడపలో నిర్వహిస్తున్న జామియాతే ఉల్మాయే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లిన ముస్లింలు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో స్థానిక టిప్పు సుల్తాన్ మైదానం నుండి కడపలో జరుగుతున్న జమాత్కు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు నిన్న సాయంత్రం తరలివెళ్లారు. వందలాది వాహనాలలో ముస్లిం యువత ఉత్సాహంగా బయలుదేరారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ మైదానంలోని మసీదులో దువా చేసిన అనంతరం వివిధ వాహనాలలో పెద్ద ఎత్తున కాన్వాయ్గా బయలుదేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై ముస్లింల హక్కులను కాపాడాలని కోరుతూ ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో జమాత్లో పాల్గొనేందుకు మదనపల్లి నుండి వందలాది వాహనాలలో తరలి వెళ్తున్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ పెద్దలు చంద్రబాబు నాయుడు సారథ్యంలో ముస్లింల హక్కులను కాపాడేందుకు చర్యలు చేపడతారని తెలిపారు. पक्का जरको అలా కొంచెం ముందరండి అన్న, అలా కొంచెం ముందరండి అన్న, ముందరండి అన్న, ఒక స్టెప్ రండి అన్న, ఒక స్టెప్ అన్న, మీరైనా రా, మీరు రండి అన్న, అన్న ఒక స్టెప్ ముందరండి అన్న, అమ్మన్న అన్న ఒక స్టెప్. ఓకే అన్న, ఒక అడుగు ఇప్పుడు సరిపోయింది. ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దీనికి రేపు మైనారిటీలకు మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయనే సర్వస్వమని తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో
కమ్యూనల్ ఓల్డ్ సిటీలో కమ్యూనల్ రేట్స్ జరిగేవి. 5 నెలలు 3 నెలలు ఎప్పుడు కర్ఫ్యూ ఉండేది. అటువంటి ఇష్యూకి గాడిలో పెట్టి లా అండ్ ఆర్డర్ సిస్టంలో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. మైనారిటీల వఫ్ ప్రాపర్టీలు కాపాడింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా వఫ్ ప్రాపర్టీస్ ఇష్యూ ఏమన్నా ఉన్నా రేపు ముస్లిం మైనారిటీలకు ఆంధ్ర రాష్ట్రంలో సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ళ మంచి కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మైనారిటీల హక్కులు అన్నీ రావాలా, కలగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మనతో ఉంటారని చెప్పి ఈరోజు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మనం ఎన్నిసార్లు మాట్లాడితే కూడా మీకెందుకు, మీరు గమ్మున ఉండండి, ఎక్కడ మీరు నోరు జారొద్దండి, బాధ్యతగా ఉండండి. తప్పకుండా ఏం చేయాలని చేస్తాను. ఎప్పుడు కూడా ఆయన మ్యాన్ ఆఫ్ ఎ సెక్యులర్, మంచి పరిపాలనకు ఆయన దిక్సూచి బాధ్యతగా పనిచేశారు. కానీ ఏ రోజు ఏ ఇష్యూస్కి ఫ్లేరప్ కానివ్వలేదు. ప్రతి ఒక్కసారి ఎక్కడ అవసరం పడితే మైనారిటీల అవసరాల మేరకు, వాళ్ళ హక్కుల మేరకు పోరాడిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా లోకేష్ గారి ఆలోచన కూడా అదే ఉంది. తప్పకుండా మనము ఈరోజు మా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనారిటీల వక్ ప్రాపర్టీస్ కానీ, వాళ్ళ హక్కులు కానీ, వాళ్ళ పిల్లల ఉద్యోగాలు కానీ, 4% రిజర్వేషన్ కానీ, ఈ షాదీ ముబారక్ స్కీమ్ కానీ ప్రతి ఒక్కటిలో సకాలంలో అందుబాటులో పెట్టి మైనారిటీల కోసం అన్ని విధాలుగా పలికే మనిషి, మైనారిటీల హక్కుల కోసం పోరాడే మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆయన బాధ్యతతో అంతా బాగానే జరుగుతుంది. ఈరోజు ఏదైతే జమీయతుల్ హింద్ ప్రోగ్రాం ఉందో చాలా పెద్ద ఎత్తున మనుషులు వచ్చేశారు. వీళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా ఈ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి తెలియజేస్తాను. పుంగనూరు నియోజకవర్గంలో జనసేన నేత డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేనలో భారీగా చేరికలు. నల్లగుట్లపల్లె పంచాయతీలోని 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ అడ్డాగా ఉన్న పుంగనూరులో వైసీపీకి బీటలు వారుతోందనిపిస్తూ ఇటీవలే జనసేన చేరిన వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పార్టీలో చేరుతున్నారు. నిన్న ఆయకట్టు చైర్మన్ పదవిని కూడా చేజెక్కించుకొని బోని కొట్టగా మరింత ఉత్సాహంతో జనసేనను బలోపేతం చేసే దిశగా పావులు కడుపుతున్న వేణుగోపాల్ రెడ్డి తాను అందించిన సామాజిక సేవల గ్రామాల్లో మంత్రాంగం నడుపుతూ పార్టీలోకి తీసుకువస్తున్న వేణుగోపాల్ రెడ్డి ఈ నేపథ్యంలోనే నేడు నల్లగుట్లపల్లె పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 100 కుటుంబాలకు చెందిన వ్యక్తులను కండువాలు కప్పి సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. వేణుగోపాల్ రెడ్డి చేరికతో ఆయకట్టు చైర్మన్ పదవితో పాటు పార్టీలోకి చేరికలు నమోదు దృష్ట్యా జనసేన జిల్లా క్యాడర్ వేణుగోపాల్ రెడ్డి అభినందిస్తూ ప్రశంసిస్తున్నారు. నమిత వార్తలకి స్వాగతం. పోలీసులకు కేటాయించిన స్థలాన్ని గుడి పేరుతో కబ్జాకు యత్నించగా అడ్డుకున్న కానిస్టేబుల్పై దౌర్జన్యం. కేసు నమోదు. 5గురిని అరెస్టు చేసిన ముదివేడు పోలీసులు. కురబలకోట మండలం అంగుళ్ళు గ్రామ సరిహద్దుల్లో 2019వ సంవత్సరంలో పోలీసుల విజ్ఞప్తి మేరకు 10 సెంట్ల స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం ఆ భూమిని కబ్జా చేయుటకు యత్నించిన రాజకీయ నాయకులు అక్కడ గుడి నిర్మిస్తున్నామని చెబుతూ జేసీబీతో చదును చేస్తుండగా అడ్డుకున్న కానిస్టేబుల్ అతనిపై దౌర్జన్యం చేయడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్ స్థానిక ముదివేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, పోలీసులు కబ్జాకు యత్నించిన 5గురిని అదుపులోకి తీసుకున్న ముదివేడు పోలీసులు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన రూరల్ ఇన్స్పెక్టర్ రమేష్. అంగళ్ళు పంచాయతీ లిమిట్స్లో మాకు ప్రభుత్వం వారు 2019లో సర్కిల్ ఆఫీసు పోలీస్ స్టేషన్ నిర్మించడానికి ఒక 10 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో బిల్డింగ్ నిర్మించడానికి కోసం మేము మా హయ్యర్ అప్స్కి ప్రపోజల్లు పెట్టడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. ఈలోపు గుడి అనే నెపంతో అంగళ్ళు స్థానిక సర్పంచ్ మరి 5 మంది కలిసి ఒక జేసీబీని తెచ్చి మా పోలీస్కి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలుసుకున్న మా హెడ్ కానిస్టేబుల్, ముదివేడు హెడ్ కానిస్టేబుల్ ఆపడానికి ప్రయత్నిస్తే అతని మీద దౌర్జన్యం చేసి జేసీబీతో తొక్కించడానికి ప్రయత్నం చేశారు. దాని మీద కేసు నమోదు చేసి ఆ 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారేమో మేము రోడ్ వేస్తున్నాము, ఆక్రమిస్తున్నాము అని చెప్పి మా మీద ఇట్లా ఎఫ్ఐఆర్ పెడతాము.
అంగల్ పంచాయతీ వినాయకుడి గుడి కట్టినా అంటే సొంత స్థలంలో కట్టినామండి. ముందర పోలీసు వాళ్ళు రాయించినారట. అది డీకేటీ బాన్వంలోనే ఉంది 10 days అయితే. గుడి ముందర నీళ్ళు నిలిచి గుడి దగ్గరలో అంటే నీళ్ళు లోపలికి పోతున్నాయి, వర్షం నీళ్ళు మన్ను లాగుతాను కాలువలోకి. లాగేటప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మేము అక్రమంగా ఆక్రమిస్తున్నామని మా పైన అనవసరంగా జరిగేసి. నా పేరు రెడ్డి కుమారి, సర్పంచ్ విశ్వనాథ్ రెడ్డి, దామోదర్ స్వామి, జేసీ కృష్ణమూర్తి చేస్తున్నాము. అడ్డంగా ఉండే నీళ్ళు మన్ను తీసరికి మాకు పోలీసులు వచ్చి బండి నిలిపోయినారు. నేను కూడా లేను, మా పని వాళ్ళు ఉన్నారు, డ్రైవర్ తీసుకున్నారు. అంతే మాకు దాని గురించి మన్ను తీస్తాను నీళ్ళు నిలిచింది. కానీ మా పోలీసు కానీ సార్ వాళ్ళు కక్షపూర్వకంగా కేసు కట్టారు. అంతే మా మీద బెయిల్ ఇచ్చినాము, దానికోసం కక్షపూర్వకంగా కావాలని చేసినారు. మొదలు చేస్తారు మామూలుగా అబ్బాయి పార్టీ వాళ్ళు చేస్తారు సార్. ఎవరు చేస్తారు? ఆరు ఊరికి కంప్లీట్ అయ్యలేదు సార్. కంప్లీట్ లేదు, మాకేం లేదు. ఎవరు ఇవ్వలేదు. పోలీసులు వచ్చారు, తొడుకోపోయినారు. నన్ను ఫోన్ చేయడం ఇంటి దగ్గర ఉన్నాను. పోలీసులు రమ్మన్నారు. పోలీసులు పోతే స్టేషన్లో నన్ను పెట్టుకున్నారు, కేసు బుక్ చేశారు. నా పేరు రెడ్డి కుమార్ రెడ్డి. వర్షానికి అప్పటికంతా గుంతలు పడింటే బండ్లు అన్నీ పోయి గుంతలు పడి నీళ్ళు నిలిచినాయి. అవి ఇట్లా కాలు వేస్తుంటే కాలువలోకి పోని చెప్పి బండ్లు వాటం తీస్తున్నారు. అది ఎవరు చెప్పినారో ఏమో తెలీదు. వచ్చి మమ్మల్ని ఇమీడియట్గా జాగా అయితే పోలీసు వాళ్ళదేనంట అని మాకు ఇప్పుడు తెలిసింది. మాకు తెలియదు, మాదేను మాకు రాసి ఇచ్చినారు అవుట్ పోస్ట్ అని చెప్పి చెప్పినారు. డీకేట్ భూమి అది మా అనుభవంలో ఉండింది. ఒకప్పుడు మా అనుభవంలోనే ఉండింది. మాకు అందరికీ అనుభవంలో ఉండింది. దానికి కావాలంటే వాళ్ళది ప్రూఫ్ కావాలంటే ఇస్తాం. మేము మా అనుభవంలో ఉన్నది. మేమేం మాకు ఆక్రమించుకోలేదు, మా భూమిలో మేము అనుభవించుకోలేదు. మాకు అవసరమూ లేదు. ఆ నీళ్ళ కోసం అని కొత్తగా కాలు వేసినారు. కాలువలో నీళ్ళు వెళ్ళిపోయినే మేము. బాఘరాపేట పరిసర ప్రాంతాలలో తరచూ ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో ఏనుగుల బారి నుండి తమను కాపాడాలని కోరుతూ రైతులు ధర్నా. చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాళ్యం మండలాల్లోని పలు గ్రామాల్లో గత కొంతకాలంగా ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో తరచూ నష్టపోతున్న రైతన్నలు మమ్మలను ఆదుకోవాలని స్థానిక అధికారుల ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం, విధి లేక తమ బాధను వ్యక్తపరుస్తూ బాఘరాపేటలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కిన రైతులు. అటవీ శాఖ, పోలీస్ శాఖ అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గిన రైతులు. నెల రోజుల నుంచి సమస్య జరుగుతూ ఉంది. మీరు పోతుంటారు, ఫోటోలు తీసుకుంటారు, మీ డిఎఫ్ఓ పంపించుకుంటారు. ఏమైనా ఆపగలిగిన మీరేమైనా ప్రతిరోజు పోతున్నారండి, ఫోటోలు తీసుకుంటారు మీరు. ఏం చెప్తా ఉంటారు? కక్ష కట్టిన ఒంటరి ఏనుగు గతంలో ఇల్లు ధ్వంసం చేసేది కాక
ఇంట్లోని ఒడ్లు రాగులు అపహరించి ఆరగింపు. నేడు లేగ దూడ హతం. బోరుమంటున్న బాధిత కుటుంబం. గంగవరం మండలం బండమీది జర్రవారిపల్లిలో గ్రామ సమీపంలోని పొలంలో నివసిస్తున్న రెడ్డప్ప వారం క్రితం వేకువజామున ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా ఇంట్లోని వడ్లు రాగులను అందరూ చూస్తుండగానే మూటలతో పాటే అపహరించి ఆరగించిన ఒంటరి ఏనుగును అతి కష్టంపై గ్రామస్తులు అటవీశాఖ సిబ్బంది కలిసి తరిమి కొట్టారు. నేడు వేకువజామున ఇంటి పరిసరాల్లో కట్టేసిన లేగదూడను హతమార్చిన ఒంటరి ఏనుగు. నేడు వేకువజామున ఇంటి పరిసరాల్లో కట్టేసిన లేగదూడను హతమార్చిన ఒంటరి ఏనుగు. ఉదయం ఇంటి వద్దకు వచ్చి చూసేసరికి దూడ మృతి చెంది ఉండడంతో బోరున విలపిస్తున్న బాధిత రెడ్డబ్బ కుటుంబీకులు. నిన్న సోమవారం నాడు వచ్చింది. ఈ సోమవారం మళ్ళీ వచ్చి మా ఏనుగు వచ్చి మళ్ళీ మా ఇల్లు అంతా దెబ్బేసి మమ్మల్ని ఎవరు పట్టుకోవాలి, అధికారులు ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని. దాన్ని మీరే గమనించండి. మాకేమో జాగన్నో పాడు ఏమన్నా చూపించండి, మేము కట్టుకుంటాము. ప్రాణ భయం ఎక్కువ ఉండదు, ఎవరు పట్టించుకోలేదు. పోయిన వారం సోమవారం నాడు వచ్చింది. మళ్ళీ సోమవారం వచ్చి పగ్గుళ్ళు దూడ మీద గోడ దెబ్బేసింది. మొత్తం 2 తలుపులు దోవేసింది. వచ్చి నానాగతరం చేసింది. పోయిన సోమవారం వచ్చింది. మేము ఇంట్లో పనుకోంటే మళ్ళీ గోడ అంతా దొల్లిచ్చేసి పూసింది. పోయిన వారం వచ్చింది, గోడ అంతా దొల్లించుకొని పూసింది. ఉన్నింది బత్తి మంది గిత్తమంతా ఈడ్చుకొని వెళ్ళిపోయింది. పోయిన సోమవారం రోజు జరిగింది. మంగళవారం రోజు మేము పోయినాము. వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. బత్తి అంతా ఈడ్చుకొని తినేసి వెళ్ళిపోయింది. ఫారెస్ట్ వాళ్ళు ఒక ఓన్గా 3000 ఇచ్చినారు. గిల్లోళ్ళకి అంతా తినండి అనేసి దాన్ని ఎత్తుకొని ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉన్నాం. మళ్ళీ పోయిన పొద్దు దీని మీద వచ్చి పొయ్యిగుళ్ళంతా తోసేసి తలుపులంతా తోసుకొని దూడ దొక్కేసి దూడ మీద రాతి కోసం అంతా దొల్లించుకొని ఉనిందంతా పోయింది. అరిచి అపరించుకొని మళ్ళాక వాళ్ళ ఇంటి దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోయినాము. ప్రభుత్వం నాయకులు పట్టించుకోలేదు. మాకేదన్నా న్యాయం జరగాల. ఊర్లో ఇల్లు చేయదు జాగా. వాళ్ళ ఇంటి దగ్గర పనుకొని లేచి వచ్చినాం భయానికి. అంటే ఏనుగు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాము, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. పైన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేచి వచ్చినాము దొల్లిచ్చే కుదిరికి. ఇంకేం చేయదు, ప్రాణమన్నా మిగిలించుకోవాలి కదా సార్. ఇప్పుడు ఈ పిల్లలంతా మేమేం చేయదు. 3 పిల్లలు ఆడపిల్లలు మాకి, వాళ్ళైనా మిగిలించుకోవాలి కదా. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేసి వచ్చే కుదిరికి ఇదంతా దొల్లిచ్చేసి సౌండ్ వచ్చే కుదిరికి పరిగెత్తి లేసి వచ్చినాం. ఏనుగు వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నాం. మీకు ఏనుగు వచ్చిందని ఎట్లా తెలిసింది? ముక్కలు మరిగి సౌండ్ వచ్చింది సార్. ఇది దొల్లిచ్చినప్పుడు సౌండ్ వచ్చింది. తలుపులు దోయినప్పుడు ఏమో సౌండ్ వస్తుందని పరిగెత్తి వచ్చి వేసి తోలి చేసే అది న్యాయం. మాకు ప్రభుత్వం న్యాయం చేసేట్లుగా చూడండి. ఊర్లో జాగా అయిపోయేలా త్వరగా చూడండి. ప్రాణ భయం ఎక్కువగా ఉంది. ఆవులు ఎన్ని ఉన్నాయి అప్పుడు? ఒక ఆవు ఒక దూడ ఉన్నింది. ఆ దూడ మారి అయిపోయింది. ఆవు తెంపుకొని వెళ్ళిపోయింది సార్. అది సార్ న్యాయం త్వరగా చేయండి సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.